లోకాసు వార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం రికార్డ్ అవుతుందా? 15వ అధ్యాయం 11వ వచనం కానీ చదువుకుంటున్నాం. చూడండి. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తన తండ్రి ఆస్తిలో నాకు వచ్చిన భాగం ఇమ్మని తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును మీరు చదవకుండా నేను చదువుతున్నాను. సమస్తమును సమకూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేస్తాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగాను. వెళ్ళి ఆ దేశంలో ఒకని చెంత చేరాను. అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాను. వాడు పందులు తిని పొట్టులో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద, ఎంతోమంది కూలివాండ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ప్రార్థన చేసుకుని ఈ 2వ వర్తమానాన్ని మనం విందాం. ప్రార్థన చేసుకుందాం, శ్రద్ధ కిందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభువా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా. ఈ 2వ వర్తమానంలో కూడా తండ్రి మా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ జ్ఞానముతో నీ ఆత్మ సహాయముతో మీరు అనుగ్రహించే ప్రత్యక్షత ద్వారా విలువైన సందేశాన్ని చేరువచ్చిన ప్రజలందరితో మీరు మాట్లాడమని, కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ 2వ వర్తమానం కూడా కొద్దిసేపుని మనం ముగించుకుందాం. శ్రద్ధగా దేవుని మాటలను మనం విందాం. ఈరోజున ఆదాము నుండి వచ్చిన ప్రజలందరూ కూడా ఆదాము చేసిన పాపం వలన ప్రతి ఒక్కరూ పాపులయ్యారు. ఈ సంగతి మనకు తెలుస్తూ ఆదాము ద్వారా వచ్చిన వారందరూ ఏమయ్యారు? పాపులయ్యారు. పాపులైన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలనేదే దేవుని చిత్తం. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించక ముందున్న స్థితి ఏంటి? పాపపు స్థితి. అంగీకరించిన స్థితి తర్వాత ఏంటి? నీతిమంతులు స్థితి. అయితే ఈరోజున ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక మనుషుని ద్వారానే వచ్చారు, ఆదాము నుండి. వారందరూ దేవునికి కుమారులు అనబడరు. ఎవరు కుమారులు అనబడరు? దేవుని కుమారులు అనబడరు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఎవరో ఏమనబడరు? దేవుని కుమారులు కాదు. ఎవరు కుమారులు? ఆదాము నుండి వచ్చిన వారే. ఆదాము నుండి వచ్చిన వారే కనుక అందరూ ఆ దేవుని జీవములో నుండి ఏరైన ప్రజలు. ఎందుకంటే ఆదాము చేసిన అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు కనుక దేవుని జీవంలో నుండి వేరయ్యారు. వారు ఒక ముక్కలో మనకు అర్థం కావాలంటే దేవుని పిల్లలు కాదు, దుష్టుని పిల్లలు. ఎవరు పిల్లలయ్యారు? దుష్టుని పిల్లలయ్యారు. ఎందుకయ్యారు? పాపం వలన ఆ స్థితి వరకు వచ్చింది. అయితే చూడండి, మన అందరికీ తెలుసు కదా, అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఏమని? నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె ఇసుకరేణుల వలె విస్తరింపజేస్తానన్నాడు. అబ్రహాం గారి సంతానం పరలోకంలో ఉంటారా, నరకాన ఉంటారా? పరలోకంలోనే ఉంటారు, నరకాన ఉండరు. అయితే చాలామంది ఆ దినాల్లో అబ్రహాం నుండి వంశము నుంచి వచ్చిన యూదులు మనందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజలు మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల మంది అని మనకు తెలుసు. దాంట్లో యూదులు ఉన్నారు. అయితే ఈ యూదులు ఏమనుకుంటున్నారంటే, వారు యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో యూదులందరూ కూడా శరీరాన్ని బట్టి వంశాన్ని బట్టి ఎలా గర్విస్తున్నారంటే,
మేము అబ్రహాము సంతానం, అబ్రహాము సంతానం అని గర్విస్తున్నారు వీళ్ళు. అబ్రహాము సంతానం అని గర్విస్తున్న కాలంలో యేసు ప్రభు వారు యోహాను సువార్త చూడండి 8వ అధ్యాయం. కొత్త నిబంధన 89వ పేజీ. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం చదవండి. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. ఏంటంటే ఏమంటున్నారు వాళ్ళు? మా తండ్రి అబ్రహాము అంటున్నారు. మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాము నుండి వచ్చిన సంతానం. ఎందుకంటున్నారు ఇలాగా? ఎందుకంటే అబ్రహాము సంతానం మనందరికీ తెలుసు కదా. కొంచెం జాగ్రత్త కింద మనసు పెట్టి, యాకోబు గారికి పుట్టిన 12 కుమారుల్లో 12 గోత్రాల మంది, వీరందరూ అబ్రహాము సంతానమే. అయితే వీళ్ళు ఎలా గర్విస్తున్నారంటే శరీరం ప్రకారంగా గర్విస్తున్నారు. ఇప్పుడు మనకు కూడా తెలుసు చాలామంది ఎలా ఉంటారంటే, మన దేశంలో కూడా అగ్రకులం బ్రాహ్మణులని, ఇంకా చౌదరీస్ అని, ఇంకా పెద్ద పెద్ద కులాలు ఉన్నవారు ఎలా గర్విస్తారు చెప్పండి? మేము అగ్రకులం అని గర్విస్తారు కదా. అలాగ వారు ఎలా గర్విస్తున్నారు అంటే, మేము అబ్రహాం పిల్లలం, అబ్రహాము వంశానికి చెందిన వారం అని వారు గర్విస్తున్నారు. ఈ గర్విస్తున్న క్రమంలో ప్రభు వాళ్ళతో ఏమంటున్నాడంటే 44 వచ్చిన చదవండి. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాస్తులనే నెరవేర్చుకూర్చున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు వాళ్ళని? ఏమన్నాడంటే మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అన్నాడు. ఎవరు సంబంధులు? అపవాది సంబంధులు అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? ఎందుకంటే ఆదాము నుండి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఏం సంచరిస్తుంది? పాపం అనేది సంచరిస్తుంది. ఈ క్రమంలో వాళ్ళు ఎలా గర్విస్తున్నారు? మేము అబ్రహాము సంతానం, మేము అబ్రహాం వంశానికి చెందిన వారం అని వారు గర్విస్తున్నారు. ఈ క్రమంలో దేవుడు ప్రభు ఏమన్నాడంటే వాళ్ళని, మీరు అపవాది సంబంధులు అన్నాడు. అపవాది సంబంధులు అన్నాడు. అయితే ఈరోజున చూడండి, చాలామంది చాలా దుక్కులను పెద్ద పెద్ద సేవ చేసేవారు ఉంటారు. 50 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి ఈ సేవ చేస్తున్న కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా ఎలా గర్విస్తారంటే, మేము దేవుని పిల్లలం. ఏమంటారు వాళ్ళు? మేము దేవుని పిల్లలం, చిన్నప్పటి నుంచి కూడా మాకు దేవుని తెలుసు, మా నాన్నగారు సేవకుడు, దైవజనులు, మేము దేవుని పిల్లలు అనుకుంటారు. పాస్టర్ గారి పిల్లలు కూడా దేవుని పిల్లలు కారు. ఎవరి పిల్లలు? అపవాది పిల్లలే. ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాము నుండి వచ్చిన వారే. అయితే ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తారో, స్వరక్షకుడిగా విశ్వసిస్తారో, అప్పుడు దేవుని పిల్లలు అవుతారు. దేవుడు ఎలా ఇచ్చాడంటే, వాళ్ళకైనా మనకైనా ఎవరికైనా అధికారం ఎలా ఇచ్చాడంటే, చూడండి గలతీయులకు రాసిన పత్రిక వాళ్ళతోనే అన్నాడు. ఏమనంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. అందరు తీయండి. 169 పేజీ, కొత్త నిబంధన 169 పేజీ, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి అన్నాడు. అంటే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. ఇప్పుడు మనం అందరం ఎవరు? విశ్వాస సంబంధులమే కదా. ముందు ఎవరు చెప్పండి? నీకు అర్థమవుతుంది వాక్యం? మనం ఎవరు? అబ్రహాం. ముందు విశ్వాస సంబంధులు. విశ్వాస సంబంధం అయ్యాం కాబట్టే అబ్రహాం గారి కుమారులమయ్యాం. కనుక ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి అన్నాడు. వారి విశ్వాస సంబంధులా? కారు. వారి విశ్వాస సంబంధులు ఎందుకు కారు? వారు మోసే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. యేసు ప్రభు వారిని ఈయన ప్రభు, ఈయన రక్షకుడు, ఈయన ప్రపంచ ప్రజలందరి కొరకు మా కొరకే వచ్చారని వారు గ్రహించట్లేదు.
స్పష్టంగా అది ప్రభు కూడా వారికి చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? అసలు ఆ లేఖనాలు అన్ని జనుల దగ్గర ఉంటాయా? యూదుల దగ్గర ఉంటాయా? యూదుల దగ్గరే ఉంటాయి. పాత నిబంధన ఎవరి దగ్గర ఉంది? యూదుల దగ్గరే ఉంది. ఎంత పాత నిబంధన అయినా, ఎంత మోసే గ్రంథమైనా, ఎంత విధి విధానమైనా దాంట్లో కొన్ని ప్రవచనాలు రాయబడ్డాయా లేవా? రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వస్తారు, కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆయన తన ప్రజలను రక్షిస్తాడు. ఈ స్థితి వారికి ఉంది. నికోదేము మన అందరికీ తెలుస్తా లేదా? నికోదేము గారు ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఆ వ్యక్తికి రక్షణ గురించి తెలియలే. యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే ఆయనకి, ఒకడు కొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యాన్ని చూస్తాడు. ఒకడు కొత్తగా జన్మించాలంటే ఆయన శరీర సంబంధంగా ఆలోచించుకొని, నేను తల్లి గర్భంలోంచి వచ్చాను, మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలాగెళ్తాను, మళ్ళీ కొత్తగా నేను ఎలా జన్మిస్తానని ఆలోచిస్తున్నాడు. అంటే వాళ్ళకి అర్థం కాలేదు. అలాగా వాళ్ళకి అర్థం కాని ఇష్టం ఏంటంటే, విశ్వాస సంబంధులే అబ్రహాం గారి కుమారులు. ఈరోజున మనం వారికంటే మనం గొప్పగా అతిశయించాలి. ఎలా అతిశయించాలి? మన విశ్వాస సంబంధులు కనుక మన అబ్రహాం గారి కుమారులు అని మనం ఆలోచించాలి. అదే 3వ అధ్యాయం 26వ వచనం కూడా చదవండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అంటే మనం ఎవరి కుమారులు? ఇప్పుడు దేవుని కుమారులం. ఎందుకు దేవుని కుమారులు అయ్యాం? యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఆయన యందు మన విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కుమారులమయ్యాం. అబ్రహాం గారి సంతానంలో లెక్కించబడ్డాం. ఈ గొప్ప స్థితిని ప్రభు మనకిచ్చాడు. మనం ఎవరు? దేవుని కుమారులం, అబ్రహాము వంశానికి చెందిన వారం, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకోమన్నాడు ఆయన. ఈ స్థితి ప్రభు ద్వారా మనకే వచ్చింది. అయితే జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే స్థితిని మర్చిపోతారు. స్థితిని ఎప్పుడు మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక మనం లేఖనాల్లో చదువుకున్నాం కదా, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. 2 కుమారులు ఉంటే దాంట్లో కుమారుడు ఏం చేస్తాడంట? తన ఆస్తిలో భాగమిమ్మని అడిగాడంట. ఆస్తిలో భాగమిమ్మని అడిగి దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం వల్ల తనకున్న ఆస్తిని అంతా పోగొట్టేసుకొని ఒక వ్యక్తి దగ్గర చేరి ఆకలితో మలమల్లాడిపోతూ పందులు తినే పట్టు తినాలని ఆశపడ్డాడంట. కానీ ఆ పందులు కూడా ఏం చేస్తున్నాయి? ఆ పట్టు తినకుండా గెంటేస్తున్నాయి. ఈ స్థితి ఆ కుమారుడికి వచ్చింది. ఆ కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి వద్దకు వెళ్ళి ఏమంటున్నాడు? తండ్రి, పరలోకమునకును నీకును నేను పాపం చేశాను, నీ తండ్రిని నీ కుమారుని అనిపించుకున్నటకు నేను యోగ్యుని కాను అంటున్నాడు. కానీ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా, నన్ను మనసు పెట్టి. ఆ వ్యక్తి ఆస్తి తీసుకున్నాడు, ఇతర దేశం వెళ్ళాడు, పోగొట్టేసుకున్నాడు. ఆ వ్యక్తికి కష్టం వచ్చింది, తిండి తినే పరిస్థితిలో కూడా లేడు, ఆహారం దొరికే పరిస్థితిలో కూడా లేడు, తప్పే చేశాడు, పాపమే చేశాడు. కానీ ఆ వ్యక్తి ఏది చేసినా ఏది చెందినా ఆ తండ్రికి కుమారుడే కాదా? కుమారుడే కదా, కుమారుడే. పక్క దేశం వెళ్ళాడు, తన ఆస్తిని పోగొట్టేసుకున్నాడు, ఆ స్థితి దారుణమైన స్థితి తెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు, నీ కుమారుని అనిపించుకున్నటకు నేను యోగ్యుని కానంటున్నాడు. అంటే ఆ కుర్రోడికి ఏమొచ్చింది ఆలోచన? నేను మా తండ్రికి కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుని కాను అనే స్థితి వచ్చింది. కానీ తండ్రికి ఆ కోణం లేదు, ఉందా? లేదు. నా కుమారుడు తిరిగి వచ్చాడు, చనిపోయి మళ్ళీ బ్రతికాడు. ఎలా చనిపోయి బ్రతికాడు అంటే అదే కొత్త జన్మ ఇస్తున్నాడు అని చాలా ఇంది చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇంది చేస్తున్నాడు. ఇంది చేసి ఒక ఎద్దును వధించి నాట్యంతో తన గృహంలో సంతోషంతో ప్రశస్త వస్త్రాలు తొడిగించి జోలు తొడిగించి చేస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు ఎక్కడి నుంచో వచ్చి బయట ఉన్న దాసుల్ని అడిగాడు అనమాట. ఏమని అడిగాడంటే, ఏంటి నాట్యాలు వినబడుతున్నాయి, సంతోషం వినబడుతుందని అడిగినప్పుడు, నీ తమ్ముడు మళ్ళీ తిరిగి వచ్చాడు,
నీ తండ్రి వధించిన ఎద్దును వధించి సంతోషిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే బయటికి అక్కడే ఉండి ఏం చేయాలి? తన తమ్ముడు తిరిగి వచ్చాడు, తన తండ్రి ఎంత సంతోషంగా ఉన్నాడని ఆ ఆనందంతో ఇప్పుడు ఈ అన్నగారికి కూడా సంతోషం ఉండాలి కదా, ఉండి లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి పోయి సంతోషం లేకుండా మళ్ళీ 4 అడుగులు వెనక్కి వేసి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు తండ్రి ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి, ఓ నా కుమారుడా, నీ తమ్ముడు తిరిగి మళ్ళీ వచ్చాడు, సంతోషించడానికి మళ్ళీ వెళ్దామంటే ఏమంటున్నాడు చూడండి. అక్కడ లోకాసు వార్త 15వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చి, లోకాసు వార్త 15వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం చదువు. దాసులలో ఒకడు పిలిచి ఇది ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తనకు యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెను. అయితే అతడు కోపపడి లోపలికి నొల్లకపోయేను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమలాడుకునేను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో నేను చదువుతున్నాను చూడండి. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవిస్తున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషించినట్లు నీవు నాకు ఎన్నడను ఒక మేక పిల్లనైనను ఇవ్వలేదు. చాలు చదువు. అంటే ఈ పెద్ద కుమారుడు కూడా ఏ సంతోషం లేదు. తన తండ్రి దగ్గర ఉంటున్నాడు, తండ్రిని సేవిస్తున్నాడు, కానీ సంతోషం ఎందుకు లేదు అంటే ఏమనుకున్నాడంటే, నీ తమ్ముడు వచ్చేస్తేనే వధించిన ఆ ఎద్దును బలిచ్చేసి నువ్వు ఏదో చేస్తున్నావు కదా, మరి నాకు ఎప్పుడైనా మేకపిల్లనైనా నా స్నేహితులతో సంతోషించడానికి మేకపిల్లను కూడా నువ్వేం చేయలేదు, నాకు ఇవ్వలేదు అంటున్నాడు. అప్పుడు తండ్రి ఏమంటున్నాడు? 31. అందుకతడు, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే సంతోషించి ఆనందించుట యుక్తమే. అంటే ఈ చిత్రం ఏంటంటే, జాగ్రత్త కింద ఈ పెద్ద కుమారుడు అసలు దాసుడా కుమారుడే కదా? కుమారుడే కదా. ఇప్పుడు తండ్రిని ఏమడుగుతున్నాడంటే, ఈ సెంటెన్స్ అంతా ఒక తండ్రి 2 కుమారులు అనుకోకండి. అంటే దేవుని దగ్గర మన స్థితి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు తండ్రి ఈ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడంటే తండ్రి దగ్గర ఒక మేక పిల్లనైనా నాకు ఇవ్వలేదు, ఒక మేక పిల్లనైనా నాకు ఇవ్వలేదు అంటున్నాడు. తండ్రి ఏమంటున్నాడు? నా ఆస్తి అంతా నీదే కదా. ఇప్పుడు ఒక మేక పిల్లనైనా ఇవ్వలేదు, ఒక మేక పిల్లనైనా ఇవ్వలేదు అంటే నేను పెద్ద కుమారున్నా కాదా అనే డౌట్లో సంతోషం లేని జీవితాన్ని జీవిస్తున్నాడు ఈ పెద్ద కుమారుడు. అయితే ఈరోజు మనం కూడా గమనించండి, ప్రభునందు మన విశ్వాసం ఉంచడం ద్వారా మనం దేవునికి ఏమయ్యాం? కుమారులమయ్యాం. ప్రభునందు విశ్వాసం ఉంచడం వలన విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోమన్నాడు. అబ్రహాం గారు పొందుకున్న వాగ్దానానికి మనం కూడా వారసులమే కదా, వారసులమే. ఇప్పుడు ఇదంతా కాదు కానీ సింపుల్గా మీకు అర్థం కావాలంటే, ప్రభువులో ఉన్న సమస్తానికి మనం కూడా వారసులమని నమ్మాలి. ప్రభువులో ఉన్న సమస్తానికి మనం వారసులమని నమ్మే ముందు మనం దేవుని కుమారులమని నమ్మాలి. ఎవరి కుమారులు? మనం దేవుని కుమారులమని నమ్మాలి. ఇటీవల కాలంలో ఎవరన్నా బాధపడిన పెద్ద నేనేం పట్టించుకొని కానీ పోలేండి, వాళ్ళతో చెప్పడం ఎందుకని ఇది ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక కోటేశ్వరుడు తండ్రి, ఆ తండ్రి కోటేశ్వరుడు, ₹1 ఉన్నాయి. ₹1 అంటే ఎంత అండి? జ్యోతి ఎన్ని లక్షలమ్మ? ₹1 అంటే 100 లక్షలు. 100 లక్షలు ₹1 అంటే మాటలా?
చాలా ఆస్తి కదా. ₹1,00,00,000 నా తండ్రి ఆస్తిపరుడు అని కుమారుడు నమ్మితే ఏం చేస్తాడు? నా తండ్రి ₹1,00,00,000 ఆస్తిపరుడు, నేను మంచి బట్టలు వేసుకోవాలి అని మంచి బట్టలు వేసుకుంటాడు. మంచి బండి కొనుక్కోవాలి, నేను ఎవరి దగ్గర ఎలా పద్ధతిగా నడుచుకోవాలి. నాకున్న నా తండ్రి స్థితిని బట్టి, నాకున్న ఆస్తిని బట్టి నేను ముందుకు నడవాలనే స్థితి ఉంటుంది. ఎప్పుడైతే నా తండ్రి కోటేశ్వరుడు కాడు అనే స్థితికి ఆ వ్యక్తి కోల్పోతాడో ఈ వ్యక్తి బెకారుగా నడుస్తాడు. ఇప్పుడు కూడా చూడండి, చాలామంది మన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీకు అనపర్తిలో బాలయోగి తెలుసా? ఆయనకి చేనుంది, చక్కబోలు సంపాదించాడు, కానీ వాళ్ళ కుమారుడు ఎలా ఉంటాడు? చాలా దారుణమైన స్థితిలో ఉంటాడు. ఆయన ఎప్పుడు చూసినా తండ్రి ఏమో అంత సంపాదించాడు, ఈడేంట్రా బాబు ఇలా ఉంటాడు అనుకుంటా. అంతేనా? అంతే కదా. సంపాదించాడు, దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ స్థితిని అర్థం కావట్లేదు. అలాగా ఇది నేను ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నానంటే, మనసు పెట్టినంటే, మనం 2 విషయాలు నమ్మలేమని దీంట్లో మనం ఏమాత్రం డౌట్ పడదు. నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను, నేను దేవుని కుమారుణ్ణి, దేవుళ్ళో కలిగిన సమస్తానికి నేను వారసుని అని నమ్మ. అందుకనే ఇప్పుడు జక్కయ్య గారు ఎవరు చెప్పండి? జక్కయ్య గారు అంధుడే కదా. జక్కయ్య గారు ఎవరు? అంధుడే. కానీ ప్రభువుని చేర్చుకున్న తర్వాత ప్రభు ఏమన్నాడు? ఈయన అబ్రహాము కుమారుడే అన్నాడు. ఈయన కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. అంటే విశ్వాసాన్ని బట్టి అన్నాడు అన్నమాట ప్రభు. ఇప్పుడు మనం విశ్వాసులమే కదా, విశ్వాసులమే గనుక మన కుమారులం. ఇప్పుడు ఆ చిన్న కుమారుడు తండ్రి అని పిలవడానికి భయపడ్డాడా లేదా? తండ్రి అనిపించుకున్నటకు, తండ్రి అని పిలవడానికి, ఆ స్థితి మాట్లాడడానికి నేను యోగ్యుణ్ణి కాను అన్నాడు. తప్పు చేశాడు కాబట్టి ఆ స్థితి అన్నాడు. ఇప్పుడు ఈ పెద్ద కుమారుడు ఏమో తన తండ్రికి కలిగి ఉన్నవన్నీ ఇట్లకి నేను వారిస్తున్నానని నమ్మలేకపోతున్నాడు కాబట్టే నా స్నేహితులతో సంతోషించుటకు ఒక మేకపిల్లనైనాను ఇవ్వలేదని బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. ఇప్పుడు మనం ఈ రెండింటిని బాగా ఎంచుకొని మనం ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా మనం ప్రభులో, నాకు ప్రభు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఏదో మనం అడిగేది చిన్నవి అడుగుతుంటాం. ప్రభు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అని, అసలు నేను దేవునికి కుమార్తెనేనా అనే ఎన్నో డౌట్స్ మధ్యన మనం నడుస్తుంటాం. అయితే ఈరోజు వాక్యం చెప్తుంది, ఆనాడు అబ్రహాము వంశం నుండి వచ్చిన వారికే లేని స్థితిని ప్రభు మనకిచ్చాడు. ఇచ్చాడో లేదు చెప్పండి? జక్కేకి ఇచ్చాడంటే, జక్కే అన్యుడు, మనం కూడా ఎవరో అన్యులమే. ప్రభునందు విశ్వాసం ఉంచాం, ఆయన కుమారులుగా చేయబడ్డాం. అబ్రహాము వంశానికి మనం, ఆయన వాగ్దానానికి కూడా మనం వారసులం అయ్యాం. కనుక ప్రభు సన్నిధికి మనం వస్తున్నప్పుడు ఈ విషయంలో కూడా మనకు చాలా సంతోషం ఉండాలి. ప్రభువా, నీ యందు నేను విశ్వాసం ఉంచడం ద్వారా దేవునికి కుమారుడిగా నన్ను చేసావు. నన్ను సమస్తానికి వారసుని, ప్రభులో ఉన్న సమస్తానికి నేను వారసురాలనని మనం ప్రార్థన చేసి పొందుకోవాలి. ఏం చేసి పొందుకోవాలి? ప్రార్థన చేసి మనం పొందుకునేవారిగా ఉండాలి తప్ప, అసలు ప్రభులో మన స్థితిని మనం మర్చిపోతే ప్రభులో ఉన్నాయి కూడా మనం మర్చిపోతాం. అమ్మ, అర్థమవుతుందో వాక్యం? అంటే ప్రభుకి మనకి ఉన్న బంధాన్ని మనం మర్చిపోతే ప్రభులో ఉన్నవి కూడా మనం ఏం చేయలేం, మర్చిపోతాం. కనుక మనం ఏం చేయాలి? మన తండ్రి దేవుడు, మన విశ్వాసులము కనుక అబ్రహాం గారికి వంశానికి చెందినవారు, ఆయన వాగ్దానములో పాలు భాగస్థులమైన సంగతిని మనం నమ్మాలి. కనుక మన అందరం ఎవరు? దేవుని కుమారులు. ఒక రిఫరెన్స్ చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం.
యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. తనని అందరూ అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇక్కడ ఏమన్నాడు? పైన ఎక్కడ చూడమంటుంది మాట. పదకొండవ వచ్చిన చదువు. 12 చదివారు కదా, 11 చదువు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇందాక చెప్పుకున్నాం కదా మనం ప్రారంభంలో, మేము అబ్రహాం కుమారులు అని అతిశయిస్తున్నారు కదా యూదులు. వారు ఏం చేయలేదు? ప్రభునందు విశ్వాసం ఉంచలేదు. అందుకని 11వ వచనంలో ఏమన్నాడు? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యూదుల్లో కూడా చాలామంది ఏం చేయలేదు? ఆయన అంగీకరించిన వారు ఉన్నారు. అయితే ఇక్కడ 12వ వచనంలో ఏమంటున్నాడు? తనను ఎందరు అంగీకరించుదురో వారందరికీ తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కనుక ప్రియులారా గమనించండి, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఆ చిన్న కుమారులాగా ఏదైనా తప్పు చేస్తే దేవునికి నాకున్న బంధం కట్ అయిపోయిందేమో అనుకుంటాం. పెద్ద కుమారులాగా అంటే ఒక్కొక్కసారి మన జీవితాల్లో అది కలగట్లేదు ఇది కలగట్లేదు అంటూ సంతోషం లేకుండా, అసలు ఏ సంతోషం ఉండాలి ముందు మనకే? నేను దేవునికి కుమారుణ్ణి, దేవుని బిడ్డను అనే సంతోషంతో ఆయనలో ఉన్న సమస్తానికి నేను వారసుని కదా, నేను ప్రార్థన చేసి పొందుకోలేనిది ఏమీ లేదు. ఇందాక మొదటి వర్తమానం ఏంటి? మనకి క్లియర్గా ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు రెండో వర్తమానం ఏంటి? ఆయన అంగీకరించిన వారందరూ ఆయన పిల్లలు. ఇప్పుడు ఆయన పిల్లలమని, ఆయన నీతిమంతులమని మనం ఎంచుకొని చేసే ప్రార్థన ఖచ్చితంగా ఆయన వింటాడు. ఆ ప్రార్థనకు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన జవాబునిస్తాడు. ఈ రెండింటిని కూడా తేడా కొట్టేద్దాం అనేది దుష్టుడి ప్రభావం. నీతిమంతులను ఎంచుకోకూడదు, కుమారులను ఎంచుకోకూడదు అనేదే వాడి ప్రయత్నం. కనుక గమనించండి, మనం ఈ రెండు విషయాల్లో ఆయన కుమారులము, నీతిమంతులము. కనుక మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ధైర్యం చేయమన్నాడు? ఆయన తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. పాత నిబంధనలు ఎవరికి కూడా స్థితిలే, దేవా లేకపోతే యెహోవా అనే స్థితి, తండ్రి అనే స్థితి ఎవరికైనా ఉందా? దావీదుకే లేదు. ఎప్పుడైనా తండ్రి అని ప్రార్థన చేయడం ఎప్పుడైనా చూశారు? దావీదు దేవా అనే చేశాడు. ఆయన దేవా యెహోవా అనే చేశాడు తప్ప తండ్రి అని ప్రార్థన చేయలే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ద్వారా మనకి ఏం చేశాడు? ఆయన తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు. కనుక ఈ రెండింటిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి దేవుళ్ళో మన సమస్తాన్ని పొందుకుంటాం. నేను దేవుని కుమార్తెను, దేవుని కుమారుణ్ణి, దేవుళ్ళో సమస్తము ఉంది అని నమ్మి విశ్వసించండి. ఇంకా ఎవరైతే ఇక్కడ ప్రభుని విశ్వసించలేదో, ఎవరైనా ఒక్కరైనా ఉంటే, ప్రభుని విశ్వసించడం బాప్తిస్మం ఏం కాదు. నీతిమంతులు అవ్వాలంటే బాప్తిస్మం ఏం పొందుకోకలేదు. దానికి ముందుగా నిలబడో లేకపోతే మోకాళ్ళు వేస్తూ నేను యేసు ప్రభు వారిని స్వరక్షకుడిగా అంగీకరిస్తున్నాను, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి 3వ దినాన్న లేచాడని నమ్ముతున్నానంటే మనకు నీతి కలుగుతుంది, ఆయన బిడ్డలం అవుతాం. కనుక ఈ మాటలను ప్రతి ఒక్కరూ మీ హృదయంలో భద్రపరుచుకొని ఆయన బిడ్డలమనే స్థితిలో మనం ఎప్పుడు కూడా డౌట్ పడకుండా మరింతగా ముందుకు జీవించాలని తెలియజేస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నమ్మదగిన మా తండ్రి, ఈ రెండో వర్తమానంలో తండ్రి మేము దేవుని కుమారులమని, విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానమని ఎంచబడతారని, శరీర సంబంధులు
ఆదాము నుండి వచ్చిన వారు అబ్రహాము సంతానం కాదని, ఆదాము నుండి వచ్చిన